కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దాదాపు 4.5 దశాబ్దాల రాజకీయ ప్రయాణాలలో చివరికి తాను కోరుకున్న స్థానాన్ని దక్కించుకుంటున్నారు డీకే శివకుమార్. ముఖ్యమంత్రికి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో డీకే ఆ పదవిని చేపట్టడం లాంఛనంగానే చెబుతున్నారు. అయితే సిద్ధు రాజీనామాను గవర్నర్ ఆమోదించిన వెంటనే డీకే ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావడం లేదు. ఇందుకోసం ఆయన మరికొద్ది సమయం ఎదురు చూడాలని అనుకుంటున్నారు. ఎందుకు అనే దానికి కారణం కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా తాను ఆరాధించే ఇద్దరు ఆధ్యాత్మిక గురువులు ముహూర్తం ఫిక్స్ చేయకపోవడమే అంటున్నారు. రాజకీయ దురంధరుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత డీకే శివకుమార్ కి అపారమైన దేశభక్తి, జ్యోతిష్యంపై బలమైన నమ్మకం కూడా ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరు వ్యక్తులు ముందుగా సంప్రదిస్తారు అని చెబుతున్నారు. ఆ ఇద్దరిలో కాడు సిద్ధేశ్వర మఠం కరి బసవేశ్వర స్వామీజీ అంటే అంజయ్య ఒకరైతే, రెండో వారు రాజగురు ద్వారకానాథ్ గురూజీ. ఈ ఇద్దరి మాట లేకుండా డీకే ఏ పని చేయరని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడంతో ఆ తరుణంలో డీకే ఆధ్యాత్మిక గురువులు పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. డీకే శివకుమార్ ఆధ్యాత్మిక విశ్వాసాలు చాలా గట్టివి. ముహూర్తం చూసుకోకుండా ఆయన ఏ శుభకార్యానికి, రాజకీయ నిర్ణయానికి పూనుకోరని చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనే సస్పెన్స్ కు కూడా ఈ ముహూర్త బలమే కారణమని చెబుతున్నారు. 30వ తేదీ శనివారం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినా తగిన ముహూర్తం కోసం డీకే ఎదురు చూస్తుండడం వల్ల ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉందని అంటున్నారు. అంజయ్య ద్వారకానాథ్ గురూజీ ఎప్పుడు చెబితే అప్పుడు డీకే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. తుమకూరు జిల్లాలోని కాడు సిద్ధేశ్వర మఠం అధిపతి కరి బసవేశ్వర స్వామీజీ అంటే అంజయ్య అంటే డీకే శివకుమార్ కు అమితమైన భక్తి. అంజయ్య ఆశీస్సులు లేకుండా ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయరని అంటూ ఉంటారు. గత 2 రోజులుగా డీకే శివకుమార్ మీడియా ముందుకు రాకపోవడానికి, ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తగా పడడానికి అంజయ్య ఇచ్చిన సూచనలే కారణమని టాక్ వినిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని అంజయ్య ఆదేశించడంతోనే డీకే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రముఖ జ్యోతిష్యులు రాజగురు ద్వారకానాథ్ గురూజీ సూచనలు తూచా తప్పకుండా పాటించే డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. గత 35 ఏళ్లుగా డీకే శివకుమార్ తో ద్వారకానాథ్ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. డీకే జాతకాన్ని, గ్రహ స్థితులను ఆయనే నిశ్చింతగా పరిశీలిస్తుంటారని, ఆయన ముహూర్తం పెట్టిన తర్వాతే ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం డీకే శివకుమార్ గ్రహస్థితులను బట్టి సోమవారం తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయాలి అని ద్వారకానాథ్ గురూజీ గట్టిగా సూచించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ సమయం దాటిన తర్వాత బాధ్యతలు చేపడితే డీకే శివకుమార్ కనీసం 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తిరుగులేని శక్తిగా కొనసాగుతారని గురూజీ లెక్కలు వేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డీకేకు గురుబలం అద్భుతంగా పెరిగిందని, ఇకపై ఆయనను ఎవరు ఆపలేరని ద్వారకానాథ్ గురూజీ కూడా మీడియాతో చెప్పడం విశేషం.